Attention please. స్మార్ట్ ఫోన్లు అంటే బ్రైట్ ఫోటోలు, దృఢమైన బ్యాటరీ, ఎలిగెంట్ లుక్స్ ఇవి మాత్రమే కాదు. స్మార్ట్ ఫోన్లతో బోనస్గా వచ్చేవి ఇంకా ఉన్నాయి. దృష్టి దోషాలు, మెమరీ లాస్, ఒబెసిటీ, మెడ నొప్పి, ఇంకెన్నో. నిష్ఠురంగా ఉన్న ఇదంతా నికార్సైన నిజం. ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు ఉద్యోగులే అనుకోండి, పిల్లలకు ఎక్కువ సమయం కేటాయించలేరు. పెట్టింది గబగబా తినకుండా మొరాయించే పిల్లలపై నేటి కాలం పేరెంట్స్లో ఎక్కువ మంది అలవోకగా ప్రయోగిస్తున్న అస్త్రం మొబైల్ ఫోన్. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి యానిమేషన్ చిత్రమో కార్టూన్ సీరియలో పెట్టి కుర్చీలో కోలేసి స్పూన్తో నోట్లో కుక్కుతూ ఉంటారు. అది మొదలు ఏం తినిపించాలన్నా స్క్రీన్ టైం లంచం అవుతుంది. ఒకసారంటూ చూడడం మొదలు పెట్టాక ఎంతకీ బ్రేకులు పడవు. పోను పోను పిల్లలు చూసే రీల్స్ సంఖ్య అపారంగా పెరిగిపోతుంది. ఇది రెండిందాల నష్టం. మొదటిది, పిల్లలకు చాలా చిన్న వయసులోనే స్మార్ట్ ఫోన్లు అలవాటైపోతున్నాయి. అలా బాల్యం నుంచే రేడియేషన్కి గురవుతున్నారు. ఒకసారంటూ ఫోన్ చిన్నపిల్లల చేతిలోకి వెళ్ళాక వెనక్కి తీసుకోవడం ఏమంత తేలిక కాదు. బలవంతాన గుంజుకోవాల్సిందే. జరుగుతున్నది ఏమిటంటే పిల్లలు ఫోన్లకు బానిసలవుతున్నారు. రెండో నష్టం, కంట్రోల్ తప్పిపోవడం. చేతిలో ఫోన్ చకచకా వేళ్లతో ఆపరేట్ చేస్తూ ఒకదాని తర్వాత మరొకటిగా ఎలాంటి రీల్స్ చూస్తారో తెలియదు. ఒకవైపు తింటూనే ఉంటారు, మరోవైపు చూస్తూనే ఉంటారు. అవసరానికి మించి తినడము సమస్యే. నేటి కాలం పిల్లల్లో చాలా మందికి కనీస వ్యాయామమైనా ఉండటం లేదు. చాలా స్కూళ్లలో మైదానాలు లేవు. ఆటల సంగతే మర్చిపోతున్నారు. పర్యవసానంగా స్థూలకాయం సమస్య దాపురిస్తోంది. ఎప్పుడూ ఫోన్లు చూడడానికి అలవాటు పడి చదువు కాస్త కొండెక్కుతోంది. ఒబేసిటీతో పాటు ఇతరత్రా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇది డబుల్ ధమాకా కాక మరేమిటి? 5 ఏళ్ల పిల్లల్లో సైతం ఒబేసిటీ లక్షణాలు కనిపిస్తున్నాయంటే స్మార్ట్ ఫోన్ల అతి వాడకమే ప్రధాన కారణం. పిల్లలకు నేర్చుకునే అవకాశం ఇవ్వాలనడం కరెక్టే. దానికి ఒక లెక్క ఉంటుంది. డోసు మించకూడదు కదా. పిల్లలకు 1.5-2 గంటలకు మించి స్క్రీన్ టైం ఇవ్వకూడదు. రోజుకు 4 గంటల దాకా ఫోన్లు టీవీలు చూస్తూ గడుపుతున్న పిల్లల్లో 43% దాకా స్థూలకాయులని గుజరాత్లో ఇటీవల నిర్వహించిన స్టడీలో వెల్లడైంది. ఫోన్ చూస్తూ అదే పనిగా మేత కార్యక్రమం కొనసాగిస్తున్న వారిలో ఎక్కువ మంది హై షుగర్, హై ఫ్యాట్ స్నాక్స్ తింటున్నారు. 8-14 ఏళ్ల వయసులో ఈ జంక్ ఫుడ్ ట్రెండ్ అధికం. ముంబైలో ఒక 12 ఏళ్ల కుర్రాడు 6 నెలల్లో 8 కిలోలు బరువు పెరిగాడు. అదే పనిగా బర్గర్లు, ఫ్రైడ్ స్నాక్స్ లాగిస్తూ కోలాలు తాగడమే అందుకు కారణం. ఆ పిల్లవాడు బయట ఆటలకు పోవడం లేదు. రాత్రిళ్ళు చాలాసేపు మేలుకుని వీడియో గేమ్స్ ఆడుతుండడం వల్ల నిద్రా సమయం తగ్గిపోయింది. ఆ అబ్బాయిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, డి విటమిన్ డెఫిషియన్సీ బయటపడ్డాయి. చదువులో వెనకబడ్డాడు. ఫోకస్ తగ్గింది, శ్రద్ధ సంతకెళ్ళింది, జ్ఞాపకశక్తి తగ్గుముఖం పట్టింది. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ పిల్లవాడికి తల్లిదండ్రులకు వైద్యులు కౌన్సిలింగ్ చేశారు. స్క్రీన్ టైం తగ్గించారు. ఒక టైం పెట్టుకుని ఇంట్లోని వారందరూ నడకకు వెళ్లేలా ఫ్యామిలీ వాక్స్ అలవాటు చేశారు. భోజన సమయంలో ఫోన్లు వాడకుండా ఆంక్షలు విధించారు. 3 నెలల్లోనే ఆ అబ్బాయి 3.5 కిలోలు బరువు తగ్గాడు. ఫ్యాటీ లివర్ పరిస్థితి మెరుగుపడింది. మొబైల్ ఎడిక్షన్ పాల్పడిన వారికి ఇదే మందు, ఇదే ట్రీట్మెంటు. ఎన్నో ఇళ్లలో చూస్తున్నాం. 7-10 ఏళ్ల పిల్లల్లో చాలా మంది స్మార్ట్ ఫోన్ కానీ ట్యాబ్ కానీ చేతికిస్తేనే ఏమైనా తింటున్నారు, ఆ కాసేపు మాట వింటున్నారు. టీవీల్లో పదే గుప్పిస్తున్న జంక్ ఫుడ్ ప్రకటనల కారణంగా జరుగుతున్నదేమిటి? ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల స్థానే చిప్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, స్నాక్స్కి పిల్లలు అలవాటు పడుతున్నారు. వాటిపై మోజు పెంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ల వ్యసనం వల్ల చాలా మంది పిల్లలు బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తీసుకోవడం లేదు, పండ్లు తినడం లేదు, శాకాహారం తగ్గిపోయింది. మోతాదు మించి స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, స్వీట్స్ లాగించేస్తున్నారు. స్క్రీన్ టైం విపరీతంగా పెరిగి కొందరి పిల్లల్లో దృష్టి దోషాలు ఏర్పడుతున్నాయి. ఇంతలో కళ్ళద్దాలు వస్తున్నాయి. మెడ నొప్పి మొదలవుతోంది. నడుం నొప్పి కూడా. యాంగ్జైటీ, స్ట్రెస్ పెరుగుతున్నాయి. పిల్లలకు స్మార్ట్ ఫోన్లను వీలైనంత దూరం పెట్టడం మంచిది. నిర్ణీత సమయానికే వాటి వాడకాన్ని పరిమితం చేయాలి. బాల్యం ఛిద్రమైపోకుండా కాపాడదాం. పిల్లల్ని అనారోగ్య సమస్యలు కమ్ముకోకుండా జాగ్రత్తల గొడుగు పడదాం. ఇది పిల్లల్ని గాడిన పెట్టడం మాత్రమే కాదు, జాతి భవిష్యత్తును ముందు చూపుతో జాగ్రత్తగా పదిలపరుచుకోవడం. స్మార్ట్ ఫోన్లు ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలుగా కన్నా
సోషల్ ఫ్యాబ్రిక్ని చిన్నాభిన్నం చేసే క్రూర ఆయుధాలుగా అప్రతిష్ట పాలవుతున్నాయి. తల్లిదండ్రుల కలల్ని కల్లలుగా మార్చడానికి ఉరకలెత్తుతున్నాయి. డియర్ యంగ్ పేరెంట్స్, మౌన ప్రేక్షకులుగా మిగిలిపోతారా? ఆలోచించండి. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.